ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. జపాన్ సాంకేతికత, భారతదేశం ప్రతిభ కలయికతో ఈ శతాబ్దంలోనే సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆరోగ్య సంరక్షణలో దేశం స్వావలంబన సాధించడానికి భారత మెడ్టెక్ పరిశ్రమ చేస్తున్న కృషి ప్రశంసనీయమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు జరగాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆకాంక్షించారు. హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని దేశవ్యాప్తంగా 3 రోజుల పాటు జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇక వార్తల వివరాలు. ఆత్మనిర్భర్ భారత్ను నిర్మించే క్రమంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలకు 2022-23 స్కోప్ ఎమినెన్స్ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు గడిచిన దశాబ్దాల్లో దేశం ప్రగతి మార్గాన సాగేందుకు తమ వంతు పాత్రను పోషిస్తూ వచ్చాయని చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే జాతీయ లక్ష్యాన్ని సాధించడంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్రపతి పేర్కొంటూ, एंटरप्राइजेस के होलिस्टिक इवोल्यूशन के इकोनॉमिक, इन्वायरमेंटल, टेक्नोलॉजिकल तथा एथिकल सभी पैरामीटर्स पर अच्छा प्रदर्शन करना एक अच्छे एंटरप्राइज लीडर की विशेषता होती है. ऑपरेशन सिंदूर, इस ऑपरेशन में आतंकी ठिकानों को नष्ट करने के साथ साथ भारत पर हमले के प्रयासों को पूरी तरह नाकाम कर दिया गया है. भारत में निर्मित एयर डिफेंस कंट्रोल एंड रिपोर्टिंग सिस्टम ने अचूक क्षमता का परिचय दिया. सर्विसेज के महत्वपूर्ण क्षेत्र में पब्लिक सेक्टर एंटरप्राइजेस ने अत्यंत महत्वपूर्ण भूमिका निभाई है. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు దేశ అభ్యున్నతికి ముఖ్యమైన సహకారాన్ని అందిస్తున్నాయని తెలిపారు. జపాన్ సాంకేతికత, భారతదేశం ప్రతిభ కలయికతో ఈ శతాబ్దంలోనే సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన 15వ భారత్ జపాన్ ఆర్థిక వేదికను ఉద్దేశించి ఈరోజు ప్రధానమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జపాన్ సాంకేతికతకు శక్తి అని, భారతదేశం ప్రతిభకు శక్తి అని అభివర్ణించారు. భారతదేశం సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ వంటి వాటిలో ప్రయోగాలు చేపడుతోందని గుర్తు చేశారు. భారత్ అభివృద్ధి ప్రయాణంలో జపాన్ కీలక పాత్ర పోషించిందని నరేంద్ర మోదీ వివరిస్తూ, जापान की टेक्नोलॉजी और भारत का टैलेंट मिलकर टेक रिवॉल्यूशन का नेतृत्व कर सकते हैं. भारत तेजी से 2030 तक 500 गीगावाट रिन्यूएबल एनर्जी के लक्ष्य की ओर अग्रसर है. 2047 तक 100 गीगावाट न्यूक्लियर पावर का भी लक्ष्य रखा है. सोलर सेल्स हो या फिर ग्रीन हाइड्रोजन, साझेदारी की अपार संभावनाएं हैं. भारत और जापान के बीच ज्वाइंट क्रेडिट मैकेनिज्म पर समझौता हुआ है. ఈ సదస్సులో పాల్గొన్న జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా మాట్లాడుతూ, అనేక జపాన్ కంపెనీలు మేక్ ఇన్ ఇండియాలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. అంతకుముందు టోక్యోకు చేరుకున్న ప్రధానమంత్రికి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు జరగాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆకాంక్షించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభ కమిటీ అధ్యక్షుల జాతీయ సమావేశాన్ని ఒడిశాలోని భువనేశ్వర్లో ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలపై సభ్యులు చట్టసభల్లో ప్రస్తావించాలని కోరారు. చట్టసభల సమావేశాల సంఖ్య తగ్గటం పట్ల లోక్సభ స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా సభలలో సభ్యులు చర్చలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆరోగ్య సంరక్షణలో దేశం స్వావలంబన సాధించడానికి భారత మెడ్టెక్ పరిశ్రమ చేస్తున్న కృషి ప్రశంసనీయమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 17వ CII గ్లోబల్ మెడ్టెక్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారత మెడ్టెక్ పరిశ్రమ చేసిన కృషి గుర్తించదగినదని తెలిపారు. సరసమైన ధరకు అధిక నాణ్యత గల వైద్య పరికరాలను అందించడంలో మెడ్టెక్ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదగాలని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు. వైద్య రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో నేర పరిశోధన వ్యవస్థలో ఫోరెన్సిక్ ఆధారిత విధానానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. అస్సాంలోని గౌహతిలో కొత్తగా నిర్మించిన రాజ్భవన్లో బ్రహ్మపుత్ర విభాగాన్ని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. అదేవిధంగా గోలాఘాట్ జాతీయ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ భద్రత, ఫోరెన్సిక్ సైన్స్ అన్నవి దేశ పౌరులకు చాలా ముఖ్యమైనవని గుర్తు చేశారు. ఈ కొత్త వ్యవస్థ ఈశాన్య రాష్ట్రాలకు దిక్సూచిలా పనిచేస్తుందని కేంద్ర హోంమంత్రి తెలిపారు. కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు దేశవ్యాప్తంగా క్రీడలతో శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఏక్ ఘంటా ఖేల్ కే మైదాన్ మే అనే అంశంతో ప్రముఖ క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారని కేంద్ర మంత్రి పేర్కొంటూ आज आप खेल के मैदान में है, यानी विकसित भारत के सच्चे एम्बेसडर है। आज आप खेलते हैं, कल देश को खिलाएंगे। आज आप खेलते हैं, आप स्वयं खिलते हैं। हमें स्पोर्टिंग स्पिरिट को डेवलप करना है और प्रतीकात्मक रूप में आज सारे देश में 3 दिन के लिए हम राष्ट्रीय खेल दिन मनाए। खेल के मैदान में रहे, खेल पर कॉन्क्लेव करके खेल का महत्व बताया जाए, सरकार के करे एफर्ट को देश के सामने रखा जाए। మహిళల కోసం ముఖ్యమంత్రి మహిళా ఉపాధి పథకాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలోని మహిళ తనకు నచ్చిన ఉపాధిని కల్పించుకునేందుకు ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని సామాజిక మాధ్యమం ద్వారా ఆయన తెలిపారు. ఈ పథకానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియను పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖతో పాటు గ్రామీణాభివృద్ధి శాఖలు చేపడతాయని నితీష్ కుమార్ పేర్కొన్నారు. ఆధునిక భారతం యువత చేతుల్లో ఉందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన IIIT ఢిల్లీ టెక్ ఫెస్ట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న 100 ఏళ్ల కాలం భారతదేశానిదేనని స్పష్టం చేశారు. భారత్ విశ్వగురువుగా ఏనాటి నుంచో ఉందని గుర్తు చేశారు. ఆర్యభట్టు సున్నాను కనుగొన్నారని, అలాగే వైద్యశాస్త్రంలో పురోగతి అంతా భారతదేశం నుంచి సాగిందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 125వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, తిరిగి రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం కానుంది. వాతావరణం. పశ్చిమ తీర ప్రాంతంలో రానున్న 24 గంటల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ IMD వెల్లడించింది. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆ వివరాలను వాతావరణ శాస్త్రవేత్త రఘు నడింపల్లి తెలియజేస్తూ Tomorrow 30th, mainly orange color warning has been issued over the Western Himalayan, Jammu, Kashmir, Himachal Pradesh, Punjab and Uttarakhand region, and in southern peninsula over coastal Karnataka also has been given in orange warning for the very heavy rainfall over these regions. Heavy rainfall with lightning has been predicted over the Assam, Meghalaya, Arunachal Pradesh, NMT region, Sub-Himalayan West Bengal and Sikkim, Gangetic West Bengal, Bihar, Jharkhand, Odisha, Chhattisgarh, Madhya Pradesh, Rajasthan, West Rajasthan, Gujarat State, Konkan and Goa, Marathwada, Madhya Maharashtra, Andhra Pradesh, Telangana, Tamil Nadu and Kerala regions. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
జపాన్ సాంకేతికత, భారతదేశం ప్రతిభ కలయికతో ఈ శతాబ్దంలోనే సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు జరగాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆకాంక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.